పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల చిత్రం విడుదలై విజయవంతంగా ఆడుతోంది. అయితే ఈ సినిమా బాగోలేదంటూ సాక్షి టీవీ వ్యతిరేక ప్రచారం చేస్తోంది. మామిడికాయ ధర రూపాయికి పడిపోతే పట్టించుకోని పవన్ తన సినిమాకు మాత్రం టికెట్ ధర 600కు పెంచుకున్నారంటూ డిబేట్లు పెట్టింది. షూటింగ్కు డేట్లు ఇస్తారని, ప్రత్యేక విమానాల్లో చక్కెర్లు కొడతారంటూ విషప్రచారం చేస్తోంది. వీరమల్లు సినిమాకు 100 రూపాయలు, 150 రూపాయలు, మల్టీప్లెక్స్లో 200 రూపాయల వరకే ప్రభుత్వం అనుమతించింది. అయితే 23వ తేదీ రాత్రి ప్రత్యేకంగా వేసిన బెనిఫిట్ షోకు మాత్రమే టికెట్ 600 రూపాయలుగా ఉంది. ఇది చాలా తక్కువ. పుష్ప 2 బెనిఫిట్ షో టికెట్ 1200 రూపాయలకు అమ్మితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ నిద్రపోయాడా అని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులు ఎంత పంట తెచ్చినా కిలో 12 రూపాయల చొప్పున మామిడి పంటను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఈ విషయం చెప్పకుండా మామిడికాయ ధర రూపాయికి పడిపోయిందంటూ అసత్య ప్రచారం చేయిస్తున్నారు జగన్. చంద్రబాబుతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి తనను అధికారానికి దూరం చేశాడనే కక్ష పెంచుకున్న జగన్ పవన్ కళ్యాణ్పై, అతని సినిమాలతో పాటు కాపులపై విషం కక్కుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. రాయలసీమలో ఏనాడు కాపులను తమ ఇంటి గడప కూడా తొక్కనివ్వని రెడ్డి పెత్తందారుల పోకడను జగన్ కొనసాగించడమే కాదు, నలుగురు కాపు నాయకులను చేరదీసి వారి చేత పవన్పై విమర్శలు చేయిస్తున్నారు. వీరమల్లు సినిమా బాగున్నప్పటికీ తన ఛానల్లో మాత్రం పదే పదే బాగోలేదని చెప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని జగన్ ప్రయత్నాలు చేయిస్తున్నారు.